ఎవరు నాటకాలు ఆడుతున్నారు? పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సంబంధించి, గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి ఎవరు నాటకాలు ఆడుతున్నారు? జనం వెర్రోళ్ళ, నిరుద్యోగులు వెర్రోళ్ళ, లేకపోతే ఎవరు అసలు ఈ నాటకంలో సూత్రధారి, పాత్రధారి? ఒకటి, గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఎందుకు నిర్వహిస్తున్నాం? ఉద్యోగాల కోసం. 900 ఉద్యోగాలకు 90,000 మంది ఉన్నారంటే అర్థం ఏంటి? అంత పోటీ ఉందనినే కదా ఇక్కడ. ఇది ఒక ఎత్తు. వాళ్ళందరూ కోరుకున్నది ఏంటి? గతంలో జగన్ని తిట్టుకుంది ఏంటి? వాళ్ళందరూ ఎందుకు తెలుగుదేశానికి లేదా కూటమికి అధికారం ఇచ్చారు? రోస్టర్లో తప్పులు చేశాడు జగను, మేము చెప్పినా పట్టించుకోలేదు, సజ్జల్ని వాళ్ళ నీళ్ళని పెట్టారు, వాళ్ళు అసలు పట్టించుకోలేదు, మా మాట వినలేదు అన్నటువంటి. అదే కదా కోపం. లేకపోతే నిరుద్యోగులు కోపగించుకోవడానికే ఉంది. గత 25 ఏళ్లలో ఏనాడన్నా 1,50,000 ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం ఏకదమ్ ఇచ్చిన చరిత్ర ఉందా? గత 25 ఏళ్లలో, లేదా గత 50 ఏళ్లలో, లేదా రాష్ట్రం పుట్టినప్పటి నుంచి ఎప్పుడన్నా ఏకదమ్ 1,50,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఎప్పుడన్నా ఉందా? ఏ ప్రభుత్వమైనా అన్ని ఉద్యోగాలు ఇచ్చాడు, సచివాలయ ఉద్యోగాలు. అలాగే ఉపాధి 2.5 లక్షల మందికి వాలంటీర్లు, అలాగే డాక్టర్లు దాదాపు 50,000 మంది నియామకాలు. అంటే దగ్గర 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. ఇది డైరెక్ట్, ఇదేమో గవర్నమెంట్ ఉద్యోగాలు సచివాలయం, అవేమో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు వాళ్ళవి. అలాగే ఈవెన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ ఇట్లాంటివి చేశాడు. అయినా అతని మీద వ్యతిరేకత ఏంటి అంటే నిరుద్యోగులకు సంబంధించి జరిగినటువంటి ఆ రోస్టర్. ఆ రోస్టర్ సరి చేస్తామన్నారు, చేయొచ్చు కదా. హైకోర్టులో దానికి సంబంధించి రోస్టర్ సరి చేయమందే వద్దందా. హైకోర్టు తీర్పు రాలేదు, తీర్పు వచ్చేదాకా ఆగచ్చు కదా. ఇప్పుడు మొన్ననే మనం మాట్లాడుకున్నాం, రోస్టర్కి సంబంధించింది కోర్టు తీర్పు ఇవ్వకుండా పరీక్ష జరిపితే ఈ పరీక్షకు ఉపయోగం ఏంటి? పరీక్ష జరుపుతారు, రేపు పొద్దున రోస్టర్ రాంగు అని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది, ఈ పరీక్ష విఫలంగా. రోస్టర్ కరెక్ట్ అని ఇచ్చింది, మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్తారు, మళ్ళీ వెళ్ళిపోతుంది. అంటే ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశం కాదు, ఇస్తుందామన్న భ్రమ కల్పించేటటువంటి ప్రయత్నం అన్నటువంటిది నిరుద్యోగుల్లో వచ్చినటువంటి కోపం. నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే అప్పుడే అది అసలు ఆపేసేసి ఆ రోస్టర్ లేదా గోళ లేదు, మళ్ళీ అందరికీ కొత్తగా పెడుతున్నాం ఇదిగో అని చెప్పేసి ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వట్లేదనే కదా వీళ్ళందరూ. చివరికి అంతా అయిపోయింది. ఈవెన్ మొన్న ప్రభుత్వం వైపు నుంచి ఒక స్టేట్మెంట్, పరీక్షల వరకు నిర్వహించాను, కానీ ఇక్కడ నిరుద్యోగులు అదే ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇప్పుడు అకస్మాత్తుగా ప్రభుత్వం లేఖ రాసింది ఏపీపీఎస్సీకి, మీరు పరీక్ష ఆపేసేయండి, గ్రూప్ 2 ఆపండి అనేసి. ఏపీపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యతిరేకించిందంట. వాళ్ళకి ఏం సీన్ ఉంది అక్కడ వ్యతిరేకించడానికి? చైర్పర్సన్ పోనీ అక్కడ ఏమన్నా సర్వీస్ కమిషన్ కమిటీ సభ్యులందరూ కూర్చుని మీటింగ్ అయ్యి తిరస్కరించారా? లేదు, అక్కడ స్వయంగా చైర్పర్సనే ఉన్నారు. మాజీ ఐపీఎస్ అనురాధ గారిని పెట్టారు. ప్రభుత్వం అంటే కాదనే అంత ధైర్యం ఉంటుందా అక్కడ? ప్రభుత్వం అంట ఆపమందట, పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యతిరేకించిందట. ఇది విషయం. నిరుద్యోగులంత అమాయకుల, వాళ్ళకి అర్థం కాదా? అంటే నువ్వు కొట్టినట్టు నేను పెట్టినట్టు, మేమేమో వద్దన్నాం కానీ పరీక్షలు నిర్వహించు, రేపు పొద్దున భవిష్యత్తులో ఇద్దరికి, అంటే నిరుద్యోగులు ఎవరైతే నిరుద్యోగులు అడుగుతారు మాకు ఏ పరీక్షలు నిర్వహించలే, మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంత గొడవ చేసినా కూడా నిర్వహించామని చెప్పి ఒక పక్కన చెప్పడం, లేదంటేనేమో ఇటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆపేసింది నెపం వాళ్ళ మీదకి వేసేటటువంటి ప్రయత్నం. ఇది హైడ్రామాగా కనిపిస్తోంది కానీ నిజంగా వ్యవస్థల మధ్య జరిగినటువంటిది అనిపించట్లేదు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ వాళ్ళు ఏమంటున్నారు, ఇట్లాగే ఉండాలని కొంతమంది అంటున్నారు. ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అట్లా నిజాయితీగా పనిచేయాలని. ఇదివరకు కూడా అట్లా నిజాయితీగా పనిచేస్తుందని ఒప్పుకుంటారా? అక్కడ నిజాయితీ ఉందా అందులో? ఇది కదా సందేహం.